ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సత్తు. ఈ లోకంలో అనేక మంది నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎంతోమంది భయము చేత బాధపడుతున్నారు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు ఎంత గొప్పదో అంటే, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, అయినప్పటికీ నువ్వు భయపడుతున్నావు. దానికి కారణం ఏమిటి అంటే, పేరు పెట్టిన పిలిచిన దేవుని యొక్క మాటకు లోబడక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని వెంబడించేది భయమే. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో భయపడకుడి, నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఆ పేరు పెట్టి పిలిచిన దేవుడే నిన్ను సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నా సొత్తు. వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు నా సొత్తై ఉన్నావు, యు ఆర్ మైన్ అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మనము దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు, మనల్ని ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవాతి దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ భీతి భయములన్నిటి నుండి విడిపించుటకు శక్తిగల దేవుడు యేసుక్రీస్తుల వారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడన్న సంగతిని మర్చిపోకు. నీవు ఆయన సొత్తు. ఆయన కుమారునిగా, కుమార్తెగా ప్రభు నిన్ను చేసుకొని ఉన్నాడు. నువ్వు ఇంతవరకు నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుంటే, నీ హృదయం తెరిచి యేసయ్యా నా హృదయంలోనికి రమ్మని అడిగినప్పుడు, ఆయన తప్పనిసరిగా నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న భయము నిన్ను విడిచిపెట్టిపోతుంది. నీవు ఆయన సొత్తుగా మారినప్పుడు, ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ముద్రించబడ్డప్పుడు, ఈ లోకంలో నీ ఎదుట ఏ వ్యక్తి, ఏ శక్తి కూడా నిలబడలేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసయ్య నీకు తోడై ఉన్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఏ విషయంలో భయపడకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభు సన్నిధిలో స్తుతించు, ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. గడిచిన మాసము అనేక ఆశీర్వాదాలను కోల్పోయి ఉన్నావు. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు నీవు నా సొత్తు అంటున్నాడు. ఏ విషయంలోనూ భయపడకుండా ధైర్యంగా నిలబడము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ధైర్యంగా నిలబడము. దేవుడే నిన్ను ఒక దినము దీవించి, బ్లెస్ చేసి, ఆశీర్వదించి, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరచుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. అవును ప్రభువా, నువ్వు పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడవు. మేము ఏ విషయంలో భయపడకుండా, కృంగిపోకుండా, బలహీనపడకుండా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడిని ఎన్నడూ సిగ్గుపరచవని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదే కాల సమయంలో నీ బిడ్డలు ఎలాంటి సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, వేదన చేత ఉన్నా, దురాత్మ బంధకాల చేత ఉన్నా, శరీర బలహీనతల చేత, మరణకరమైన వ్యాధుల చేత ఉన్నప్పటికీ నీవిస్తున్న వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నావు. నీవు నా సొత్తు అంటున్న దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ ఈ ఉదయకాల ప్రార్థన దేవుల చేత నీ బిడ్డలను నింపి దర్శించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.